హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. సమూలంగా మార్చేద్దాం, సరికొత్త విద్యా విధానాన్ని తీసుకొద్దాం. ఈ విధానం వచ్చే 25 ఏళ్ల వరకు దిశానిర్దేశం చేసేలా ఉండాలి. తెలంగాణ విద్యా విధానం ఖరారు కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ భాషా జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో బోధన సాగాలి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కల్పించాలి. నిరుపేదలకు మేలు జరగాలి. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. మేధావులు, విద్యావేత్తలు ఈ మేరకు సలహాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి. మౌలిక వసతులపై ఖర్చుకు ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. అంగన్వాడీ ఆర్టీసీలో కొలువుల జాతర. 15,274 ఖాళీల భర్తీకి కసరత్తు. ఎంపిక విధానంలో మార్పులు చేర్పులు. త్వరలో విధి విధానాలు ఖరారు. ఆర్టీసీలో 1743 పోస్టులకు గ్రీన్ సిగ్నల్. నోటిఫికేషన్ జారీ. ట్రిబులార్ అతిపెద్ద స్కామ్ నేడు మీడియా ముందు బయటపెడతా. పెద్దలవి కాపాడి పేదల భూముల్ని కొల్లగొట్టేందుకే అలైన్మెంట్ మార్పు. పేదల భూముల్ని లాక్కుంటే ఊరుకోం. వికారాబాద్ రైతులను ఆదుకుంటాం. చట్ట ప్రకారమే భూసేకరణ జరగాలి. ఇష్టానుసారం లాక్కుంటే మరో ఉద్యమం. తెలంగాణ భవన్లో తనను కలిసిన వికారాబాద్ రైతులకు కేటీఆర్ భరోసా. ఆగిపోయిన ఆరోగ్యశ్రీ. రోగులకు ఇబ్బందులు రానివ్వం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులపై మంత్రి సీరియస్. వెనక్కి తగ్గేదే లేదంటున్న నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్. నిజాం పాలనలో ఎన్నో దారుణాలు. దేశాన్ని ఏకం చేసిన గనుడు పటేల్. ఆయన ఉక్కు సంకల్పం బాటలోనే నడుస్తున్నాం. అనుముప్పునకు నవభారతం భయపడదు. స్వదేశీ వస్తువులనే వినియోగించాలని పిలుపు. మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ.